తెలంగాణ రైతన్నలకు నమస్కారం. ఈరోజు రైతన్నలకి ఎవరికైతే 5, 8, 10 ఎకరాలలోపు ఉన్న రైతులకి ఈరోజైతే మీకు శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. అలాగే రైతన్నలు చాలామంది మాకు 2 ఎకరాలు అలాగే 3 ఎకరాలు ఉన్నా సరే మాకు ఇంతవరకు రైతు బంధు డబ్బులు పడట్లేదు అంటూ అడుగుతున్నారు. రైతన్నలకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఏ రోజున మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే మార్చి 1వ తారీఖు శనివారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 26 తారీఖు నుంచి ఫిబ్రవరి 28 తారీఖు వరకు ఎవరికైతే రైతులకి 5 ఎకరాలలోపు ఉన్న వారికి వాళ్ళ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది. అది కూడా 13 జిల్లాల్లో ఉన్న రైతుల అకౌంట్లోనే డబ్బులు అనేది పడ్డాయి. మిగతా 10 జిల్లాల్లో ఉన్న రైతులకి ఈ రోజు నుంచి తమ ఖాతాలో అయితే రైతు బంధు డబ్బులు అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అలాగే రైతన్నలకి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే చాలామంది రైతులు మాకు SMS రానందువల్ల మాకు రైతు బంధు డబ్బులు పడట్లేదని అనుకుంటున్నారు. మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. అలాగే రైతన్నలకి ఎవరికైతే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల ఎవరికైతే రైతులకి రైతు బంధు డబ్బులు పడని వాళ్ళు ఉన్నారో వారికి ఎన్ని జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి రైతులకి ఎవరికైతే 5, 10 అలాగే 15 ఎకరాల లోపు ఉన్న వారికి తమ ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేస్తున్నారు. ఎకరాన చూసుకున్నట్లయితే 6,000 చొప్పున జమ చేస్తున్నారు. అలాగే తెలంగాణ రైతన్నలకి మరొక శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. అదేంటంటే జనవరి 26 తారీఖు రోజున ఏర్పాటు చేసిన కమిటీ మీటింగ్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులు మీరు వ్యవసాయం చేస్తేనే మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం అయితే మార్చుకున్నారు. అదేంటంటే రైతులు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే అలాగే మీ పొలంలో మీరు వ్యవసాయం చేయకపోయినా మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు వేస్తామని ఈ శుభవార్త అయితే రైతన్నలకైతే తెలియజేయడం జరిగింది. అలాగే తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు 1,50,000 కోట్ల డబ్బులు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అలాగే ఆ డబ్బులు మార్చి 30 తారీఖు నుంచి రైతుల అకౌంట్లో వేస్తూ వస్తున్నారు. రైతులు చాలామంది మాకు 2, 3 ఎకరాలు ఉన్నా సరే 30 తారీఖు వరకు మేము వేచి ఉండాల్సిందేనా అని అడుగుతున్నారు. లేదండి, ఎవరికైతే రైతులకి 15 ఎకరాలు పైగా ఉన్న వారికి వారు మాత్రమే మార్చి 30 తారీఖు వరకు వేచి ఉండాల్సిందే. మిగతా రైతులు ఎవరికైతే రైతులకి 10 ఎకరాల లోపు ఉన్న వారికి మీకు ఈ మార్చి 15 తారీఖు లోపు మీ ఖాతాలో అనేది డబ్బులు జమ చేసి మిగతా రైతులకి ఎవరికైతే 15, 20 ఎకరాలు పైగా ఉన్న వారికి వారి ఖాతాలో అయితే మార్చి 30 తారీఖు లోపు వారి ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. అలాగే రైతన్నులకు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ కావాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అయితే అవ్వండి.